తెలంగాణలో భూముల అమ్మకాలపై బిగ్ ఫైట్ జరుగుతోంది. హెచ్సియు భూములపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. హెచ్సియు భూములపై బిల్లీరావుతో కేటీఆర్ 5,200 కోట్ల డీల్ కుదుర్చుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. కమిషన్ మిస్ అయిందనే కేటీఆర్ కు కడుపు మంట అని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నేను మీ ద్వారా కేటీఆర్ కి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు మీ 10 ఏళ్ల హయాంలో ఎన్ని దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 100 ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళని భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు గాని దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు గాని ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. దొంగల్లాగొచ్చి నేను మీ ద్వారా కేటీఆర్ కి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు మీ 10 ఏళ్ల హయాంలో ఎన్ని వేల ఎకరాలు హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అమ్మినారు? యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలు డిఫారెస్ట్ చేసినారు? ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి? ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది? ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది? ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా, ఇలా సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం. నీ మీద సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వల్ల యథేచ్ఛగా 10 ఏళ్లు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదో ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. నేను మీ ద్వారా కేటీఆర్ కి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు మీ 10 ఏళ్ల హయాంలో ఎన్ని వేల ఎకరాలు హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అమ్మినారు? యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలు డిఫారెస్ట్ చేసినారు? ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి? ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది? ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది? ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా, ఇలా సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం. నీ మీద సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వల్ల యథేచ్ఛగా 10 ఏళ్లు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదో ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. నేను మీ ద్వారా కేటీఆర్ కి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తెలంగాణలో భూముల అమ్మకాలపై బిగ్ ఫైట్ జరుగుతోంది. హెచ్సియు భూములపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. హెచ్సియు భూములపై బల్లీరావుతో కేటీఆర్ 5,200 కోట్ల డీల్ కుదుర్చుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. కమిషన్ మిస్ అయిందనే కేటీఆర్ కు కడుపు మంట అని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, తెలంగాణలో ఎస్సీ భూముల వివాదం రోజు రోజుకు ముదురుతుంది. రోజు రోజు అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు. అయితే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముకొని లబ్ధి పొందాలని చూస్తుందంటూ కూడా విమర్శలకు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయితే గతంలో 5,200 కోట్లకు ఈ భూములు అమ్ముకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చూసింది అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు గుర్తించారు. అది గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భూములు అమ్ముకున్నారు, ఎవరు ఎన్ని భూములు అమ్ముకున్నారు, ఏంటి అనేది చర్చకు సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ విస్తారు. ప్రధానంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ యొక్క భూముల అమ్మకం మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. అంతా అయితే గత ప్రభుత్వ హయాంలో యొక్క భూములన్నీ కూడా కొల్లగొట్టారు. నాయకులు యథేచ్ఛగా ఈ యొక్క భూములు అమ్ముకున్నారంటూ కూడా వారు విమర్శించడం అయితే మహేష్ కుమార్ గౌడ్ విమర్శించడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా బీసీ కులగణన చేయడం వల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందువల్లనే ఏఐ టెక్నాలజీతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ అవినీతి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బిల్లీరావుతో కేటీఆర్ ఒప్పందం కూర్చుకున్నాడు.
అందుకోసమే కాంగ్రెస్ సర్కార్ పై ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తున్నారంటూ కూడా ఆయన అయితే కేటీఆర్ ని విమర్శించడం జరిగింది. అయితే ఈ తెలంగాణ ఈ యొక్క ఎస్సీ భూములు ఏదైతే 400 ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం ఎస్సీకి సంబంధించింది కాదు, పూర్తిగా ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం ఏది చేసినా సరే ప్రజల యొక్క సంక్షేమార్థం కోసం చేస్తుంది. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే భూములు తాకట్టు పెట్టి ఏదైతే తనఖా పెట్టి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం కూడా రైతు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా సన్న రకానికి 500 రూపాయల బోనస్ ఇచ్చామంటూ కూడా ఆయన చెప్పారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలా కాకుండా రైతుల సంక్షేమ కోసం ఈ యొక్క డబ్బులు తీసుకొచ్చామని చెప్పేసి కూడా రైతులు బాగుపడుతుంటే కేటీఆర్ కి కడుపు మంట అంటూ కూడా ఆయన విమర్శించారు. ప్రధానంగా 10 ఏళ్లలో ఎన్ని వేల భూములు, వేల కోట్ల విలువ గల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టింది. బీఆర్ఎస్ నాయకుల కబ్జాలు ఎంత చేశారనేది బహిరంగ చర్చకు సిద్ధమా. ఈ 15 నెలల పాలన, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి కూడా ఆయన సవాల్ వేశారు. మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కార్ దాదాపుగా అక్కడ ఐటీ ఇండస్ట్రీలు రావడం వల్ల దాదాపు 5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. మీ ప్రభుత్వం లాగా పేపర్ లీకులు చేయలేదంటూ కూడా ఆయనని ఘాటు వ్యాఖ్యలుగా చేశారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ యొక్క 10 ఏళ్ల పాలన పైన, కేసీఆర్ కుటుంబం అవినీతి పైన చర్చకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా అట్లా దీన్ని నేను కేటీఆర్ కి సవాల్ చేస్తున్నా అని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసారు. అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు మాత్రం పట్టించుకోరు. ఇప్పటికే అటు ఎంపీ ఎలక్షన్స్ లో, అటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కనీసం ఎంపీ ఎలక్షన్ సంబంధించి డిపాజిట్లు కూడా దక్కలేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కనీసం అభ్యర్థులు నిలబడుతున్నందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి లేదంటూ కూడా ఆయన విమర్శించడం అయితే జరిగింది. అయితే ఈ 10 ఏళ్ల పాలన 15 నెలల కాంగ్రెస్ పాలనకైతే చర్చకు సిద్ధం కావాలి. లేని పక్షాన ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన సవాల్ ఇస్తారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమార్థం పనిచేస్తుంది, ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం అయితే జరిగింది. ఏదైనా మొత్తం మీదకి రాష్ట్రంలో ఏదైతే భూముల వ్యవహారం మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారింది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష నాయకుల పార్టీల మధ్య ప్రతి సవాళ్లకు నిలయంగా మారిందని చెప్పొచ్చు. డి అంటే డి, చర్చకు సిద్ధమా అంటూ ఒకరిపై ఒకరు సవాల్ చేసుకోవడము, ఒకరిపై ఒకరు అంటే ఘాటుగా వ్యాఖ్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది. కొంత రాజకీయంగా ఈ భూముల వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో రాజకీయంగా ఈ యొక్క మరి ఒకరిపై ఒకరైతే అటు ఘాటుగా విమర్శలు సవాళ్లు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే హరికృష్ణ, మహేష్ కుమార్ గౌడ్ కు కేటీఆర్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తుందనుకోవచ్చా? ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ భూములకు సంబంధించి అటు ప్రభుత్వం ఈ యొక్క భూములను అమ్ముకొని డబ్బులు దండుకోవాలని చెప్పేసి అటు కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సర్కార్ ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించి పార్టీకి రిప్రజెంటేటివ్ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా ఆయన ఇద్దరి మధ్య ఒక మాటల యుద్ధం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేము ఏ పని చేసినా కానీ సరే దాన్ని మొదటి నుంచి కూడా విమర్శిస్తున్నారు. ఏది కూడా అటు అంటే కనీసం సపోర్ట్ చేయట్లేదు కాదు కదా. కనీసం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, కనీసం సలహాలు సూచనలు ఇవ్వడం కూడా లేదు. ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు 10 ఏళ్ళు అధికారంలో పాలించి ఈ యొక్క పాలనలో అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళు కాబట్టి దాని ప్రభుత్వం ఏదైనా చేస్తే దానికి సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ ప్రతిసారి కూడా విమర్శలు చేయకూడదని చెప్పేసి మహేష్ కుమార్ గారు మొదటి నుంచి చెప్తున్నారు. ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఎస్సీ భూములకు సంబంధించి ఏ చిత్రాలు చిత్రీకరించి ప్రజలను తప్పులో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా
అటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అయితే కేటీఆర్ కి అయితే గట్టి సవాల్ విసిరారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.